30 దీర్ఘకావ్యాలు రచించినటువంటి జూలూరు గౌరీశంకర్ గారు ఇప్పుడు ఈ అసిపై అనేటువంటి దీర్ఘకావ్యానికి ఒక దీర్ఘమైనటువంటి ముందు మాట సభకి అందించారు. ఇక మేమెవరో మాట్లాడవలసినటువంటి అవసరం కూడా లేకుండా చేశారు ఓ రకంగా. అది అన్న వేదిక ఉన్నటువంటి అధ్యక్షులు గారికి మరియు పుస్తకావిష్కరణలో పాల్గొన్నటువంటి మన గోరటి వెంకన్న గారు, జూలూరి గౌరీశంకర్ గారు, యాకూబ్ గారు, సీతారాం గారు, కోట్ల వెంకటేశ్వర రెడ్డి అందరికీ పేరు పేరున ఈ అసిపే ఆవిష్కరణ సందర్భంగా ఈ అంతర్లీనంగా జరుగుతున్నటువంటి ఒక బీసీ చైతన్యవాదం, బహుజన వాదాన్ని వినిపిస్తున్నటువంటి వనపట్ల సుబ్బన్న స్వరమే ఇదంతా. నిజంగా నేను అంటే గౌరీశంకర్ గారు మాట్లాడిన తర్వాత ఇది వేరే దారిలోకి ప్రయాణం చేసింది. అసలైతే నేను వనపట్ల గారి కవిత్వ మార్గంలో నుంచి ప్రయాణం చేద్దామని అనుకున్నాం. నిజంగా వనపట్ల సుబ్బయ్య గారు ఒల్లెడ అనేటువంటి దీర్ఘకావ్యంతో ఈ కవిత్వ రంగంలోకి అడుగుపెట్టాడు. ఒక రకంగా ప్రాంతీయ అస్తిత్వ స్వరాన్ని చాలా బలంగా వినిపిస్తూ అక్కడి నుంచి దూసుకొచ్చాడు. కానీ ఆ రోజు ఉద్యమంలో నుంచి ఈరోజు బహుజన ఉద్యమానికి ఒక బలమైనటువంటి బాటను ఈ యొక్క అసిప దీర్ఘకావ్యం ద్వారా వేస్తున్నాడు. ఇక్కడ అసిప అనేటువంటిది ఒక నామవాచకం కాదు, ఇది బహుజనుల యొక్క క్రియావాచకంగా మారుతున్నటువంటి సందర్భం ఇది. నిజంగా తను ఈ పుస్తకంలో రాసినటువంటిది కేవలం చాలామంది రాశారు, తమ కులాల అస్తిత్వ వేదనను గురించి రాశారు, లేకపోతే తమ కులంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని గురించి రాశారు, లేకపోతే కులం ఎదుర్కొంటున్నటువంటి దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని గురించి వర్ణిస్తూ రాసినటువంటివి ఉన్నాయి. అంటే వెంటాడే కళల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆ కవితాస్వరం ఈరోజు ఎంత పదునెక్కింది అనడానికి అసిప అనేటువంటిది ఒక బలమైనటువంటి కవితా సంతకంగా కూడా చెప్పుకోవచ్చు, స్వరంగా కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక్క వనపట్ల సుబ్బయ్య యొక్క కవితాస్వరమే కాదు, మొత్తం ఈ నేపథ్యంలో నుంచి ఇటీవలి కాలంలో ఇది బీసీ అస్తిత్వ ఉద్యమానికి ఒక కొత్త డైమెన్షన్, కొత్త కోణాన్ని అందించేటువంటి దాంట్లో ఈ యొక్క అసిప అనేటువంటిది దాదాపు దీంట్లో కేవలం తన కులమే కాకుండా సమస్తమైనటువంటి కులాలను కూడా దీంట్లోకి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాడు. అందుకే తను కొన్ని కవితా పాదాలు వినిపిస్తాను. ఇప్పుడు మాట్లాడినటువంటి మిత్రులందరూ ఒక బీసీవాద సిద్ధాంతాన్ని చెప్తే తనేమన్నాడు అనేటువంటిది చూసుకుంటే, సంకుచిత తత్వాలు ఏమీ సాధించలేవు, ఏ ఒక్క కులం ఒంటరిగా ఏమీ సాధించలేదు, ఏ కులానికి ఆ కులం విడివిడిగా, మేమెంతమందిమో మాకంత వాట, సకల సామాజిక రంగాల్లో మన వాట, మా బీసీలకు జనాభా దామాషా కోట, బీసీ కులాలన్నీ ఒకే కులరైలు భోగీలై కదలాలి ఆత్మగౌరవ పోరాటంతో అని తను ఈ 25 అధ్యాయాల దీర్ఘకావ్యంలో కొన్ని అధ్యాయాలన్నీ తన బీసీ వాద సిద్ధాంతం కోసం అంకితం చేశాడు. అందుకే కవి తన కులానికే పరిమితం కాకుండా ఒక విశాలమైనటువంటి తాత్విక దృక్పథంతో తన పొదిలో నుంచి, తన కవిత్వపు పొదిలో నుంచి, తన సామాజిక వ్యవస్థ పొదిలో నుంచి దాదాపు ఒక బలమైనటువంటి శస్త్రాలను సంధించినటువంటి కవితావాచకం. కేవలం తన కులం ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి సంక్షోభాలను, అవమానాలను ఇవే కాకుండా తన మీద ఆధారపడినటువంటి మిగతా కులాలన్నిటినీ కూడా, లేకపోతే నా కులం మిగతా కులంతో ఏ విధమైనటువంటి ఆత్మగత పేగు సంబంధాన్ని ఏర్పరచుకున్నది అనేటువంటి దాన్ని మొత్తం అల్లిక చేసినాడు ఈ దీర్ఘకావ్యంలో. అందుకే ఈ దీర్ఘకావ్యము అనేటువంటిది కేవలం ఒక కులానికి సంబంధించినటువంటిది. ఆ కులము అనేటువంటి ఒక మిషతో, ఒక వంకతోటి ఇది బహుజనుల యొక్క మంగళోపనిషత్తుగా దీన్ని తీర్చిదిద్దాడు. అందుకే ఈ పుస్తకాన్ని దాదాపు ఒక 7-8 పేజీల ముందు మాట నేను రాశాను. ప్రతి అధ్యాయంలో ఏం చెప్పాడు, తన దృక్పథం, తన కవితా దృక్పథం ఏంది, తన ఆవేదన ఏంది, తన
చేయదలుచుకున్నటువంటి కవితా ప్రయాణం కాదు, రేపటి రాజకీయ ప్రయాణం ఏంటి అనేటువంటిది కూడా అన్నీ తనకు తను ఏది ఊపిరిలూదుకుంటూ అందరిలో ఊపిరిలూదినటువంటి కవితా సంతకం. దీన్ని కేవలం కవిత్వపు వ్యూహాలతోటో లేకపోతే దీర్ఘకావ్యం ఎట్లా రాశాడు అనేటువంటి దానితోటే కాకుండా కేవలం దీంట్లో రచయిత యొక్క ఆవేశాన్ని, ఆయన భావోద్విగ్నతను అందరం మనం గమనించాలి. అందుకే ఒక కవిత దీర్ఘ కావ్యం రచించాడు. ఇక ఈ దీర్ఘకావ్యం రచించి ఇది చాలా గొప్ప అయినటువంటి కావ్యం, గొప్ప కవన పట్ల కవనం పట్లు తెలిసినటువంటి కవి అని ప్రశంసతోటి మిగిలించి అతన్ని అక్కడనే కూర్చోబెట్టకుండా మనం ఇక్కడితోటే దీన్ని చదువుకొని ఇక్కడితోటే ఆగిపోకుండా ఈ కవిత్వం లోపల కవి చేస్తున్నటువంటి రాజ్యాధికారం వైపు ఎట్లా ప్రయాణించాలి అని ఒక కవి చేసినటువంటి కవితాయానాన్ని కూడా దీంట్లో చూడవచ్చు. అందుకే ఇక్కడ చివరిలో నేను ఒక చిన్న మాట అన్నాను, ఆ మాటతో నేను ముగిస్తాను. సుబ్బయ్య పనిలేని మంగలి కాదు, కత్తెర కదలకపోతే కంచంలో మెతుకులు రావనే స్పృహ ఉన్నవాడు, చేతి నిండా పని ఉన్న తన ఆకలిని సైతం పక్కన పెట్టి బహుజన సాహిత్యోద్యమాలకు రాజ్యాధికార రక్తాన్ని ఎక్కిస్తున్నాడు. అసిపే బహుజనుల అస్తిత్వ సాధికారికతను నిలబెట్టే మంగళోపనిషత్. అందుకే సుబ్బయ్య గారికి మరింత పదునైనటువంటి కవిత్వం రావాలని, లేకపోతే ఒక రాజకీయ స్వరంగా మారాలని మరింతగా నన్ను కోరుకుంటూ ముగిస్తాను.